హలో అండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇట్లు మిస్ రవన్. ఈరోజు ఏంటంటే ఒక మంచి ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే జ్యూసర్, మిక్సర్, గ్రైండర్. సో 3-in-1 అనమాట. ఫిలిప్స్ వాళ్ళది చాలా బాగుంటుంది. అన్బాక్సింగ్ ఇప్పుడు నేను చూపిస్తాను, ఓపెన్ చేసి చూడండి. సో ఇదంతా అన్బాక్సింగ్ అనమాట. సో ఫిలిప్స్ కంపెనీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్రైండర్స్, మిక్సర్ తీసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో జ్యూసర్ ఉంటుంది, అలాగే మిక్సర్ ఉంటుంది, అలాగే గ్రైండర్ ఉంటుంది. సో 3-in-1 మీరు బయట కొనే అవసరమే లేదండి. సో చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మంచి ప్రైస్లో మంచి ఐటెం తీసుకోవాలండి. అది మనకి 3 రకాలకు ఉపయోగపడే ఐటెం అయితే ఇప్పుడు తీసుకునే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిక్సర్ వేరే, జ్యూసర్ వేరే, గ్రైండర్ వేరే తీసుకునే కంటే ఇలా 3-in-1 అన్నీ ఒక దాంట్లో ఉండే ఐటెం తీసుకుంటే చాలా యూజ్ అనమాట. మనీ కూడా మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. క్విక్ జ్యూసింగ్ అనమాట. చాలా తొందరగా హెల్దీ జ్యూస్ మేడ్ ఈజీగా అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి 2 years వ్యారంటీ కూడా ఇచ్చారు. సో ఇదంతా పైన అన్నమాట. సో ఇలా ఉంటుంది. 3 జార్లు ఇచ్చారు. ఇక్కడ బ్లెండింగ్ కోసం మనకి లోపల ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ బాక్స్లో ఓపెన్ చేస్తే సో ఫిలిప్స్ అనమాట. ఇక్కడ మీకు రేట్ వచ్చి 4195 అని ఉంది కదా. సో అంత పడలేదండి, 2500కి వచ్చింది. అంటే ఆఫ్ రేట్కి 50% ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో. మీరు కూడా డెఫినెట్గా తీసుకోండి. 500 volts పవర్ఫుల్ మోటార్ ఉంది ఇందులో. అలాగే ఫ్రూట్ ఫిల్టర్, సపరేటింగ్ సీడ్స్ అండ్ స్కిన్, ఫ్రెష్ జ్యూస్ ఈజీగా వస్తుంది అవుట్పుట్ మనకి. చట్నీ మేకర్ అంటే చట్నీ చేసుకోవడానికి కూడా చిన్న జార్స్ ఉంటాయి. ఒక 3 జార్లు ఇచ్చారు. సో బ్లెండింగ్ కోసం మనకి. సో ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మనకి ఒక బాక్స్లో అన్నీ బ్లెండింగ్ కోసం మిక్సీ జార్స్ అనేవి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇందులోనే మనకి బ్లెండింగ్ కోసం జార్లు ఇచ్చారు చూడండి. ఒకటేమో జ్యూసర్కి, అలాగే మనకి ఒకటి ఏంటంటే మనం చట్నీస్ పట్టుకోవడానికి. సో ఇది 1.1 లీటర్ ఉంటుందన్నమాట. ఇక్కడ 1 లీటర్ కెపాసిటీ అని ఇచ్చారు. సో స్టెయిన్లెస్ స్టీల్ అండి, చాలా బాగుంది బాడీ అంతా లోపల. సో దీని క్యాప్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి. తర్వాత ఇదేమో పొడులు పట్టుకోవడానికి, లేదంటే చిన్న చిన్న చట్నీలు, టమాటా అది ఇది చేసుకోవడానికి చిన్న జార్ అన్నమాట. 0.3 లీటర్ ఉంది ఇది. చూడండి, చాలా బాగుంది. తర్వాత ఇంకోటి వచ్చి మనకి జ్యూస్ చేసుకోవడానికి జ్యూసరు. అంటే మనకి వేరే మిక్సీలలో జ్యూసర్ ఎలాగ ఇస్తారో అలాగే ఇచ్చారనమాట. లోపల మనకి ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. ఒకటి ఫిల్టర్లో చాలా బాగుందన్నమాట. సీడ్స్ మనం ఫ్రూట్స్ పట్టేటప్పుడు సీడ్స్ ఎక్స్ట్రా పల్ప్ అంతా అందులో ఆగిపోతుందన్నమాట. ఫ్రెష్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. మిల్క్ షేక్స్ కానీ ఏమైనా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది జ్యూసర్ అన్నమాట. చూడండి, ఇది లోపల మనకి ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఈ లోపల పెట్టేసి మనం ఏదైనా జ్యూస్ పట్టుకుంటే మనకి సీడ్స్ పల్ప్ అంతా బయటికి రాకుండా ఉంటుంది, ఈజీగా అవుతుంది అన్నమాట. ఇదే ఫిల్టర్ అన్నమాట. సో నెక్స్ట్ వీటి క్యాప్స్ కూడా ఇచ్చారు. ఇలా మనం ఇన్సర్ట్ చేసేసి మనకి మిల్క్ షేక్స్ కానీ జ్యూస్ కానీ చేసేసుకోవచ్చు. ఇది క్యాప్ కూడా వచ్చింది ఇలాగా. సో నెక్స్ట్ మనకి గ్రైండర్, మిక్సర్, జ్యూసర్ ఎలా ఉంటుంది బాడీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది వైట్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది మనకి. చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. చూడటానికి కూడా లుక్ చాలా బాగుంది, గట్టిగా ఉంది. మనకి ఎక్కడా కూడా మనకి డెలికేట్గా లేదన్నమాట ఐటెం. చూడండి, ఇక్కడ మనకి కింద మనకి స్టాండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి జ్యూసింగ్ కోసం, అలాగే మీడియం టు హై, తర్వాత ఇట్లా మనకి విప్ చేస్తాం కదా లెఫ్ట్ సైడ్కి, సో అది కూడా వచ్చింది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన మనకి ఇక్కడ జ్యూస్ వచ్చేదన్నమాట. ఇది పైన మనం క్యాప్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇలా బ్లేడ్ సిస్టమ్ ఉంటుంది చిన్నగా. తర్వాత ఇది మనం తీసేస్తే ఇక్కడ మనకి ఈజీగా మనం బ్లెండింగ్ అన్నమాట, అంటే గ్రైండర్ కానీ మిక్సర్ కానీ వాడుకోవచ్చు కింది పార్ట్. సో ఇది మనం డైరెక్ట్గా ఇందులో మనం పొడులు కానీ చట్నీలు కానీ చేసుకునేటప్పుడు ఇలా మనం పెట్టేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుందన్నమాట. ఇలాగా చిన్న జార్ కూడా ఉంది కదా, మనం ఏది కావాలంటే అది పట్టేసుకోవచ్చు.
సో మంచి ఐటెం అండి, మంచి ఐటెం, మీరు అసలు మిస్ కావద్దు. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, సో హరియప్. తర్వాత ఈ జ్యూస్ కూడా మనం ఇలాగా జ్యూసర్తో కూడా చేసుకోవచ్చు. కింద మనకి కింది పార్ట్లో గ్రైండర్ లాగా మిక్సర్ లాగా ఉంది కదా, సో అదన్నమాట. నెక్స్ట్ మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ పై పార్ట్ అనేది మనం టోటల్గా మనం ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ బ్లేడ్ అనేది కూడా పెట్టేసుకోవాలి పైన, ఈ జ్యూసర్ కోసం అన్నమాట. సో జ్యూస్ అంతా ఇందులోనే మనకి సీడ్స్ పల్ప్ అంతా ఈ చుట్టుపక్కల ఆగిపోతుంది. సో పైన ఈ క్యాప్ కూడా పెట్టేసుకొని ఇటు పక్కన మనకి జ్యూస్ మనకి గ్లాస్లో పడడానికి చిన్నగా క్లిప్ లాగా ఇచ్చారు కదా, సో అది కూడా మనం ఫిట్ చేసేసుకొని ఇప్పుడు జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో కూడా నేను చూపిస్తాను. యాపిల్ కానీ మనకి ఏ ఫ్రూట్ అయినా సరే అది ఈజీగా మనకి జ్యూస్ అనేది వస్తుంది. చూడండి నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను యాపిల్ తీసుకున్నాను, 2 యాపిల్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ వెజ్జెస్ అనేవి లాంగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే లెంత్ మనకి పొడవులో బాగా ఇచ్చారు. సో ఎంత పొడవున్నా ఏం కాదండి. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలని ఏం లేదు. సో ఇలా మన ముక్కలన్నీ ఇందులో ఇన్సర్ట్ చేసేసి మనకి ఇక్కడ క్యాప్ లైట్గా మనం ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తున్నట్టు చేసి మిక్సీ లాగా మనం ఆన్ చేసేస్తే మనకి జ్యూస్ అంతా ఆ గ్లాస్లో పడిపోతుంది. చాలా ఈజీ అండి, మనకి ఇక్కడ పెద్దగా పని కూడా ఏమి ఉండదు. సో సింపుల్గా అయిపోతుంది జ్యూస్. మంచి ఫ్రెష్ జ్యూస్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనకి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు, సో షుగరు అది ఇది అని బాగా యాడ్ చేస్తారు. సో అలా కాకుండా మనకి ఇంట్లోనే ఈజీగా మనం ఫ్రెష్ జ్యూస్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఐటెం తీసుకున్నామంటే మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫ్రెష్ ఐటెం జ్యూసెస్ కూడా వెజ్జెస్ ఫ్రూట్స్ ఏవైనా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో చూడండి ఇక్కడ నేను 2 యాపిల్స్ తీసుకుంటే మనకు గ్లాస్ జ్యూస్ అనేది మనకు వచ్చేసింది. సో మనకు చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి, టైం సేవర్ అన్నమాట. ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ఈజీగా చేయడానికి కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎక్కడ కూడా మనకి సీడ్స్ పల్ప్ అనేది రాదు, ఎక్స్ట్రా అనేది ఎక్కడ రాదు, టోటల్ జ్యూస్ మాత్రమే ఇందులో వస్తుంది అన్నమాట. ఈజీగా క్యారీ చేయొచ్చండి ఎక్కడికంటే అక్కడ. ఇది లైట్ వెయిట్గానే ఉంది బాడీ అంతా. సో చూడండి ఇలా మనం నొక్కినట్టుగా పట్టుకుంటే అంతే, ఎందుకంటే అలా పైన పట్టుకోకపోతే అవి మనం ఇక్కడ నొక్కినప్పుడు ఏంటంటే పైకి వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి ఆ క్యాప్ అలా కొంచెం కిందికి అంటూ ఉంటే మనకి జ్యూస్ అనేది ఈ గ్లాస్లో పడిపోతుంది. చాలా ఈజీగా ఉందండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఐటెం డెఫినెట్గా తెప్పించుకోండి, ఎందుకంటే 3 in 1 కాబట్టి మనకి మనీ సేవ్తో పాటు టైం కూడా సేవ్ అవుతుంది. సౌండ్ కూడా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సింపుల్గా జస్ట్ 5 minutesలో జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అంతే, ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది మన జ్యూస్ అనేది. సో ఇక్కడ నేను ఫ్రూట్ చూపించాను కదా, నెక్స్ట్ నేను వెజిటేబుల్స్ అంటే క్యారెట్ జ్యూస్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ క్యారెట్ తీసుకొని పైన పొట్టంతా పీల్ చేసేసి మనము సన్నగా తరుక్కోవాలన్నమాట. ఎంత పొడుగున్నా పర్లేదండి. సో అందులో వేసేసి మనం ఇలా సేమ్ ఇప్పుడు మనం యాపిల్ ఎలాగా చేసామో అలాగే దీన్ని కూడా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. పిల్లలకి క్యారెట్ జ్యూస్ యాపిల్ జ్యూస్ ఇస్తూ ఉండండి, చాలా మంచిది హెల్త్కి. సో తినని వాళ్ళకి ఈ జ్యూస్ బెస్ట్ అని చెప్పొచ్చు, తినే వాళ్ళకైతే ఫ్రూటే బెస్ట్ అని చెప్పొచ్చు అండి. జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ టోటల్గా తింటేనే మంచిది. సో అలా ఫ్రూట్ తినలేని వాళ్ళు, వెజ్ తినలేని వాళ్ళు ఇలా జ్యూస్ తాగుతా అంటే ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఏ ఫ్రూట్ అయినా సరే అండి, ఏ వెజ్జెస్ అయినా పర్లేదు, ఈజీగా మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్, మనకి ఇక్కడ బత్తాయి, తర్వాత ఆరెంజెస్, తర్వాత ఏ ఫ్రూట్ అయినా వాటర్ మిలన్ ఏదైనా సరే ఈజీగా మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో దీనిలో పల్ప్ కూడా ఎలా ఉంటుందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇదంతా పల్ప్ అన్నమాట, సీడ్స్ పల్ప్. సో ఎక్కడ కూడా మనకి జ్యూసు టోటల్గా మనకి వచ్చేస్తుంది. ఈ పల్ప్ అంతా ఇలా ఆగిపోతుంది. జస్ట్ మనం ఇది రిమూవ్ చేసేసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉందండి నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.